హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్. ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ 3 అవుతుంది. సో ఇందాకే లేచాను. సో షేక్ తాగేసి ఇప్పుడు నేను జిమ్కి వెళ్దాం అనుకుంటున్నా. సో ఈరోజు వ్లాగ్ జిమ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఎలా వస్తుందో చూద్దాం. ఒకవేళ ఇదే మంచిగా వస్తే నేను రోజు ఇంకా ఇదే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, లెట్స్ గో. ఇప్పుడైతే ప్రీ వర్కౌట్ తాగేసి ఇంకా జిమ్కి వెళ్ళిపోదాం. నేను ఇప్పుడు ప్రజెంట్ నార్త్ ఇండియన్స్తో ఉంటున్నా. వీళ్ళు ఫ్రమ్ ఢిల్లీ. టీకే బాయ్ జారు జిమ్ జారు. సో ఇప్పుడైతే జిమ్కి వెళ్ళిపోతాం. ఎప్పుడు ఏదో ఒకటి. ఇన్ని రోజుల నుంచి చాలా రోజుల నుంచి తర్వాత వెళ్తున్నా. ఎందుకంటే ఇక్కడ జిమ్కి వెళ్ళాలంటే దగ్గరలో ఉండాలి. ఇది సిటీ కాబట్టి మనకు దగ్గరలో ఉంటుంది. వేరే స్టేట్స్లో ఉన్న సబర్బన్లో ఉంటే జిమ్ దగ్గర ఉండదు, కార్ కావాల్సిందే. సో నేను పాత ఉన్న ప్లేస్ దగ్గర జిమ్ ఉండేది కానీ అపార్ట్మెంట్స్లోనే వెళ్ళేవాడిని కాదు. ఇప్పుడు మళ్ళీ 1 year తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిన. సో రోజు వెళ్తున్నా. ఇది ఇప్పుడు 2nd week. సో ఇదే రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఒకవేళ వీళ్ళు వ్లాగ్ చూసిన తర్వాత మీకు నచ్చితే చెప్పండి. సో ఇదే కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే రోజు ఆఫీస్కి వెళ్ళడం రావడం చూపించడం అది నాకు చూస్తే నాకే బోర్ కొడుతుంది ఈరోజు. అందుకే ఇప్పుడు ఏదో ఒకటి కన్సిస్టెంట్గా ఉండాలి కదా అని చెప్పి ఇది షూట్ చేస్తున్నాను. యప్, జిమ్ అయితే ఇక్కడ నుంచి 5 minutes నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. సిటీస్లో ఉంటే అదొక బెనిఫిట్. వేరే దగ్గర ఏడున్నా కొంచెం దూరం ఉంటుంది. నేను ఉండేది తెలుసు కదా, జెర్సీ సిటీ. మనం వెళ్ళేది బ్లింక్ ఫిట్నెస్. ఇక్కడ యూఎస్లో చీప్ జిమ్స్ 2 ఉంటాయి. చీప్ అని కాదు, కాస్ట్ తక్కువ. అదే 2 ఒకటేలే కానీ అఫోర్డబుల్ ప్రైస్లో ఒకటి ఉంటుంది, ప్లానెట్ ఫిట్నెస్ అని. కానీ జెర్సీలో ప్లానెట్ ఫిట్నెస్ కొంచెం దూరం ఉన్నాయి. మా ఇంటి దగ్గర ఉందైతే బ్లింక్ ఫిట్నెస్. మన ఇండియా ప్రైస్తో చూసుకుంటే ఇదేం అంత చీప్ అనిపించదు. $20 మంత్కి. ఇక్కడ ఎట్లుంటుంది అంటే సబ్స్క్రిప్షను నువ్వు 3 months దాకా కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసే ఉండాలి. ఒకవేళ 3 months లోపల నువ్వు క్యాన్సిల్ చేస్తే వాడు దానికి క్యాన్సిలేషన్ ఛార్జెస్ అని చెప్పి మళ్ళీ సపరేట్గా వీక్తాడు. సో వచ్చేసినాం జిమ్కి, ఇంకా 2 minutes. ఈరోజు మనది బ్యాక్. నేను ఎట్లా చేస్తున్నా అంటే ప్రజెంట్ చెస్ట్, షోల్డర్స్, ఒకరోజు బ్యాక్, ఒకరోజు ఆర్మ్స్, ఒకరోజు లెగ్స్. రెస్ట్ డే అంటే ఏం లేదు, ఏదో ఒక రోజు ఇట్లా వెళ్ళబుద్ది కాదు, అదే రెస్ట్ డే. మిగతా రోజుల్లో నేను వెళ్ళి ఏదో ఒకటి చేసి వచ్చేస్తూ ఉంటా. యప్, ఈ క్యామ్తో వ్లాగింగ్ చాలా ఈజీగా ఉంది. ఎందుకంటే దీంట్లో ఒక ఫీచర్ ఉంది, ఫేస్ ట్రాక్ ఎనేబుల్ అని చెప్పి. సో నేను ఇప్పుడు ఇట్లా తిరుగుతూ ఉంటా, అది నా ఫేస్ని ట్రాక్ చేస్తూ ఉంది. ఆ ఫ్యూచర్ బాగుంది దీంట్లో. సో మొత్తానికి అయితే వచ్చేసి ఆ బిల్డింగే బ్లింక్ ఫిట్నెస్. సో మన ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి రోస్. ఫస్ట్ నేను వార్మప్ సెట్ చేస్తాను బాడీ వేడి అవ్వడానికి. వార్మప్ సెట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ వెయిటెడ్ రిప్స్ కొడుతాను. ఇది మన ఫస్ట్ వర్కింగ్ సెట్.
నేను బిగినరే. ఈ బిగినర్ జర్నీతోనే మీతో కూడా షేర్ చేసుకుంటూ నేను కూడా ఏమంటారు, నేను కూడా మీతోని ఈ జర్నీని మీకు కూడా చూపించాలని చెప్పి రికార్డ్ చేస్తున్నా. సో మనకి ఇంకా 100 days టైం ఉంది Jan 1st. సో ఈ 100 days మనం 100 వీడియోస్ తీద్దాం అనుకుంటున్నాం. యా, సో నాకు తెలిసింది ఏంటంటే నార్మల్గా నేను మ్యాక్సిమం 8 to 10 reps వచ్చేటట్టే కొడతా వెయిట్. ఆ వెయిట్ కూడా అట్లే చూస్ చేసుకుంటా. మెయిన్లీ ఎందుకంటే ఫెయిల్యూర్ లాస్ట్ రేపు ఎట్లయితే ఉండాలంటే నువ్వు ఇంకా అది కొట్టిన తర్వాత మళ్ళీ కొట్టకూడదు. అట్లా వెయిటేజ్ చేసినామంటే 6, 7, 8 reps వస్తాయి, ఏం కాదు. అదే నెక్స్ట్ సెట్కి మనం మళ్ళీ 10కి క్యాచ్ అయిన తర్వాత మళ్ళీ వెయిట్ ఇంక్రీజ్ చేస్తాం. ఇది 5th rep, 6th rep. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ అయిపోయింది. చూడండి ఎంత క్యూట్గా ఉందో. థ్యాంక్స్. సో సెకండ్ ఎక్సర్సైజ్ ప్లెయిన్ రాడ్తో కాకుండా ఈ రాడ్తో చేస్తాం. సో ఇది కొంచెం ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు సెకండ్ సెట్ కొడుతుంది. దమ్ అయితే యూఎస్లో మంచి థింగ్ ఏంటంటే అసలు నేను ఎవ్వరు దేకడు నువ్వు ఏం చేసినా. అంటే నేను అన్న స్వాన్ని ఏం ఇబ్బంది పెట్టకపోతే. సో థర్డ్ సెట్.
So let's get into third exercise. మన థర్డ్ ఎక్సర్సైజ్ లాట్ పుల్ డౌన్. లెట్స్ గో. Oh, let's go. ఇంకొక సెట్ ఉంది. సో అయిపోయింది. లెట్స్ గెట్ అవర్ లాస్ట్ 2 more exercise done. ఇది మన 4th exercise for upper back. Yep. సో ఇది మన లాస్ట్ ఎక్సర్సైజ్.
మీలో ఎంతమందికి ఫుడ్తో జిమ్ చేయడం ఇష్టం? వర్కౌట్ అయిపోయింది. ఒక 10-15 మినిట్స్ కార్డియో చేసి చెక్కడమే. సో గాయ్స్, జిమ్ అయితే అయిపోయింది. మేము ఇంటికి వెళ్ళిపోదాం, మీల్ తినేద్దాం. తిన్నాక కొంచెం రెస్ట్ తీసుకుందాం, అంతేనా డే. సో అది మళ్ళా వర్కౌట్ సెషన్ ఈ సిరీస్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ రిప్లైస్ బట్టి మనం కంటిన్యూ చేస్తాం. సో ఈరోజు సాటర్డే, మన జిమ్ 7 to 7 ఉంటుంది. సో మార్నింగ్ వెళ్ళలేము. సో మండే నుంచి 5కి మార్నింగ్ స్టార్ట్. కొంచెం కష్టమే మార్నింగ్ లేగడం. చూద్దాం, ఒకవేళ మార్నింగ్ లేగలిగితే మార్నింగ్ లేచి వెళ్ళి మార్నింగ్ జిమ్కి వద్దాం, లేదంటే సేమ్ రోజు వచ్చేటట్టే ఈవినింగ్ వద్దాం. సో మన గోల్ తెలుసు కదా, Jan 1st దాకా మనకి 100 days ఉన్నాయి. ఇప్పటి నుంచి అటు ఇటు 1 or 2, 1 or 3 days. సో ఇది కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. సో గాయస్, ఇప్పుడు రాగానే ఫస్ట్ మనం ప్రోటీన్ ఇంకా క్రియాటిన్ తీసుకుంటాం. నేనైతే ఆన్ బ్రాండ్ వాడతాను. ఫస్ట్ మై ప్రోటీన్ వాడేటండి. మై ప్రోటీన్ కూడా బాగానే ఉంటుంది. ఓ మళ్ళీ ఇప్పుడు జిమ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆన్ వాడుతున్నా. నేను క్రియాటిన్ కూడా ఆనే వాడుతాను. ఇప్పుడు మళ్ళీ ఈరోజు వెజ్, సో పన్నీర్ ఉంది నా దగ్గర, పన్నీర్ చేసుకుందాం అనుకుంటున్నాం. సో ఫ్రెష్ అయిపోయినాం, మన రెడీ అయిపోయింది. ఏం లేదు, పన్నీర్ రైస్, 2 చపాతీస్, అంతే. సో తినుకుంటా మాట్లాడదాం. సో నేను ఇన్స్టాగ్రామ్లో సేమ్ ఒక అకౌంట్ క్రియేట్ చేసిన. ఈ అకౌంట్లో మొన్న ఎలాంటి వీడియోస్ కావాలని పెట్టిన. సో మనకి 2 రెస్పాన్సెస్ ఏమో వచ్చినాయి. ఆ రెస్పాన్సెస్ ఇప్పుడు దాకా ఉంటాయా తెలియదు. సో ఆ రెస్పాన్సెస్ ఏందో నాకు గుర్తుంది. ఇద్దరు రిప్లై ఇచ్చారు అనుకుంటా. ఫస్ట్ది ఏంటి అంటే, మా ఫ్రెండ్ కిషోర్ అని బీటెక్ ఫ్రెండ్, వాడు ఏమడిగిండంటే యూఎస్లో పాజిటివ్స్ నెగిటివ్స్ చెప్పమన్నాడు. మనం ఇంకా అంత చెప్పే స్టేజ్లో లేవని నా అభిప్రాయం. చిన్నగా చెప్పాలంటే, నువ్వు తీసుకునేదాన్ని బట్టి ఉంటుంది, ఇంకా అది పాజిటివా నెగిటివా అని చెప్పి. ఇంకా అంతే, నేనైతే అది చెప్పగలను. ఎందుకంటే నేను ఇంకా అంత ఎక్స్పీరియన్స్డ్ కాదు యూఎస్లో ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి. ఇంకా అంతే, నేనైతే ఇక ఇప్పుడు అన్ని మంచి జరిగితే పాజిటివ్, ఏదైనా మంచి జరగకపోతే నెగిటివ్, అంతే కదా. సో బేసిక్గా చెప్పాలంటే, నువ్వు ఇండియాలో ఉన్నా నీకు పాజిటివ్ నెగిటివ్ ఉంటే, ఈడున్నా ఎక్కడున్నా పాజిటివ్
నెగిటివ్ ఉంటుంది. ఇంకా మనం తీసుకునే దాన్ని బట్టి దాన్ని పాజిటివ్గా మార్చుకునే దాన్ని బట్టి ఉంటుంది. అదొకటి. నెక్స్ట్ ఇంకోటి మా ఫ్రెండ్ ఆయన్న అని పెట్టింది. హాయ్ హారిక, హాయ్. ఓకేనా? ఇంక ఇంతే ఈ వీడియోకి. ఈవినింగ్ వాక్కి వెళ్ళి మళ్ళీ చికెన్, నేను ఈరోజు చికెన్ ఆల్రెడీ నేను 3 డేస్కి ఒకసారి కట్ చేసి మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఎయిర్ ఫ్రైయర్లో వేసి ఏ రోజు ఆ రోజు తింటా. సో ఆల్రెడీ మనకి చికెన్ ఉంది కాబట్టి నైట్ 12 దాకా వెయిట్ చేసి 12 తర్వాత చికెన్ ఎయిర్ ఫ్రైర్ చేసి చికెన్ విత్ రైస్ తింటా. సో మీల్ కంప్లీట్ అయిపోతుంది. ఇట్లా ఇదేంది ఒకటేసారి ఇక అన్నీ ఇన్ని మెయింటైన్ చేయాలి అట్లా అన్నీ ఏం పెట్టుకోవద్దు. ఎవడన్నా సరే స్టార్టింగ్ ఏదన్నా స్టార్ట్ చేసేటప్పుడు చాలా ఈజీగా పెట్టుకోవాలి అది. ఇప్పుడు నువ్వు ఫస్ట్ డేనే నేను ఇన్ని ప్రోటీన్ కావాలి, ఇంత ఇది కావాలి, అంత అది కావాలంటే నువ్వు అది మెయింటైన్ చేయలేవు. ఒక రోజుకి బ్రేకప్ ఇచ్చేస్తావు. బ్రేకప్ అంటున్నా నేను, ఒక రోజు ఇంకా లైట్ తీసుకుంటావు, అది చేయలేవు. అన్నీ అంత స్ట్రిక్ట్గా అవసరం లేదు. స్టార్ట్ చెయ్యి. ఇంకోటి ఫామ్ కరెక్ట్ స్టార్ట్ చెయ్యి. అదే ఇక ఫ్లో ప్రొసీడ్ అవుతూ ఉండు. లేకపోతే నా లెక్క ఫస్ట్ వీడియో సెకండ్ వీడియోకి రోజు చేద్దామని చెప్పి పెట్టేసి అంటే చేయొచ్చు, కానీ రోజు ఇదే అవుతుంది. ఆఫీస్కి వెళ్తున్నా వస్తున్నా జిమ్కి వెళ్తున్నా. సో ఆడనే ఎండ్ అయిపోతుంది రోజు. సో ఇప్పుడు నేను ఏదైనా డిఫరెంట్గా చేస్తున్నా అంటే జిమ్లో వేరియేషన్స్ డిఫరెంట్గా చేస్తాను. సో ఇప్పుడు నాకు ఎట్లన్నా రోజు తీయాలని ఉంది, కానీ రోజు అదే అయిపోతుంది కాబట్టి ఆలోచిస్తున్నా. మీకు కూడా బోర్ కొడుతుంది రోజు అదే ఏం చూస్తారు, అవే న్యూయార్క్ రోడ్స్, అదే ఆఫీసు, అదే వర్క్, అదే స్ట్రెస్. అందుకే అట్లా ఇదేదో బాగుందని చెప్పి థాట్ వచ్చింది. సో చేద్దాం అనుకుంటున్నాను. నేను ప్రోగ్రెస్ చూసుకోను, ఎందుకంటే ప్రోగ్రెస్ చూసుకుంటే డిమోటివేట్ అయిపోతా. ఇప్పుడు నేను చేసేటోని స్టార్టింగ్ నేను చాలా బక్కగా ఉండేటోని. ఫస్ట్ 48 kgs ఏమో ఉన్నా. తర్వాత స్టార్ట్ చేసినప్పుడు 70కి వచ్చిన. ఇంకా అప్పుడు ఆపేసిన మళ్ళా. సో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. సో Jan 1st రోజు పెడతాను నేను ఎట్లుండేటోనో ఇప్పుడు ఎట్లయినానో. సో అప్పుడు కొంచెం బాగుంటుంది. ఇప్పటి నుంచే ప్రోగ్రెస్ చూపించుకుంటా చేస్తే మధ్యలో డిమోటివేట్ అయిపోతాను. అందుకే నేను ప్రోగ్రెస్ హెల్తీ ట్రాకింగ్ అంటారు దీన్ని, చేయాలి. కానీ ప్రతిసారి రికార్డ్ చేస్తే బాగోదు కాబట్టి. సరేనా? సో రేపు సండే కాబట్టి రేపు కూడా 7 to 7. సో ఈవినింగే వెళ్ళాల్సి వస్తుంది అనుకుంటున్నా. చూద్దాం. ఒకవేళ ఇదే మనం కంటిన్యూ చేస్తే ఎర్లీ మార్నింగ్ 4:30కి అట్లా లేచి 5కి జిమ్కి వెళ్తే అప్పుడు మనం రికార్డ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. జిమ్లో ఎవడు రాడప్పుడు. సో వీ నీడ్ టు బీ దట్ 1%. అది చాలా కష్టము, ట్రై చేస్తా. సో see you in the next video.